హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను నెంబర్ సిస్టమ్ కన్వర్షన్ ఇన్ పైథాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ప్రోగ్రామింగ్ వరల్డ్లో మెయిన్గా మనం బైనరీ సిస్టమ్, డెసిమల్ సిస్టమ్, ఈ రెండు సిస్టమ్స్ ఎక్కువగా యూజ్ చేస్తాం. బైనరీ అంటే 0 1s ఫార్ములాలో ఉంటే, డెసిమల్ అంటే 10 20s ఇలా ఉంటాయి కదా. ఈ రెండు మాత్రమే ఎక్కువగా ప్రోగ్రామింగ్ వరల్డ్లో యూజ్ చేస్తాం. ఇవి కాకుండా మనకి ఇంకా 2 more సిస్టమ్స్ ఉన్నాయన్నమాట. ఆక్టల్ అని, హెక్సాడెసిమల్ అని 2 more సిస్టమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసరికి నేను డెసిమల్ నుంచి బైనరీ సిస్టమ్కి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ డెసిమల్ అంటే ఏంటి, డెసిమల్ సిస్టమ్ అంటే ఏంటి, బైనరీ సిస్టమ్ అంటే ఏంటి అంటే, డెసిమల్ అంటే బేస్ ఆఫ్ ద సిస్టమ్ 10 ఉంటుంది. సో బైనరీకి వచ్చేసరికి బేస్ ఆఫ్ ద సిస్టమ్ 2 ఉంటుంది. సో ఇక్కడేమో 10 బేస్ ఆఫ్ సిస్టమ్ 10 కదా, మనం ఇక్కడ 0 నుంచి 9 వరకు వాల్యూస్కి వెళ్ళొచ్చు. అంటే మనం ఎగ్జాంపుల్ 101 కానీ, 25 కానీ, 30 కానీ. సో ఇక్కడ 2 అనేది 0 నుంచి 9 లోపలే ఉంది వాల్యూ, 5 అనేది 0 నుంచి 9 లోపల. సో 0 నుంచి 9 లోపల ఉన్న వాల్యూస్లోకి మనం వెళ్ళొచ్చు. సో ఇక్కడ కానీ బైనరీకి మనం 0 to 1 లోపలే వెళ్ళొచ్చు. అంటే 0 1 ఓన్లీ 1 0 1 1 0 0 0 1. సో ఇలా ఓన్లీ ఈ ఫార్మాట్స్ మాత్రమే యూజ్ అవుతుంది. సో ఇక్కడ 0 to 9 10 డిజిట్స్, ఇక్కడ 0 to 1 2 డిజిట్స్. ఇవి డెసిమల్ అంటే, బైనరీ అంటే. ఎలా కన్వర్ట్ చేస్తాము అంటే, ఒక్క సిస్టమ్ని డెసిమల్ నుంచి బైనరీ కన్వర్ట్ చేయాలి అంటే, నేను బైనరీ కన్వర్ట్ చేస్తున్నా కాబట్టి నేను బిన్ ఫంక్షన్ని యూజ్ చేస్తున్నా. టు కన్వర్ట్ ఏ నెంబర్ ఫ్రమ్ డెసిమల్ టు బైనరీ సిస్టమ్ వి యూజ్ బిన్ ఫంక్షన్. నేను ఐడియల్లీలో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బిన్ ఆఫ్ 25 అని టైప్ చేస్తాను అనుకోండి. 25 అంటే ఏంటి, డెసిమల్ నెంబర్, రైట్. నాకు ఇప్పుడు అవుట్పుట్ ఏం కావాలి, బైనరీ నెంబర్ రావాలి. సో నేను ఐడియల్లో టైప్ చేసాను కానీ నాకు అవుట్పుట్ ఇది వస్తుంది. సో ఇది ఎలా వచ్చింది అవుట్పుట్? సో మాన్యువల్గా మనకి తెలిసిన వేలో చూస్తే, ఒక నెంబర్ని డెసిమల్ టు బైనరీ కన్వర్ట్ చేయాలంటే ఆ డెసిమల్ నెంబర్ని 2తో డివైడ్ చేస్తాం. 2 1s 2, 2 2s 4, 1 క్యారీ, 2 6s 12 0, 2 3s 6 0, 2 1s 2 1 క్యారీ. సో ఇటు నుంచి వస్తుంది అనమాట మనకి వాల్యూ 1 1 0 0 1, 1 1 0 0 1. సో నేను 25 అనే డెసిమల్ నెంబర్ని బైనరీగా కన్వర్ట్ చేస్తే 1 1 0 0 1 వచ్చింది. నేను ఇక్కడ కూడా అంతే 25 కన్వర్ట్ చేస్తే 1 1 0 1 0 0 1 వచ్చింది. కానీ ఎక్స్ట్రాగా ఇక్కడ 0b అని ఉంది. ఏంటి ఈ 0b అంటే, ఎందుకు ఇది వచ్చింది అంటే, మనకు ఐడియలీలో టైప్ చేసి కానీ ఈ 1 1 0 0 1 అనేది డెసిమల్ నెంబర్ కూడా అవ్వచ్చు కదా. సో బైనరీ అనే డెసిమల్ నెంబర్ కూడా అవ్వచ్చు కదా. సో ఇది డెసిమల్ నెంబర్ కాదు, బైనరీ నెంబర్ అని ఇండికేట్ చేయడానికి, అన్ని రిప్రజెంట్ చేయడానికి 0b యూజ్ చేస్తాం. బి అంటే బైనరీ అని. దిస్ ఈజ్ హౌ వీ రిప్రజెంట్ బైనరీ ఫార్మాట్. 0bని బైనరీ ఫార్మాట్గా రిప్రజెంట్ చేస్తాం. అందుకని మనకు అవుట్పుట్లో ఈ ఎక్స్ట్రా థింగ్ కూడా వచ్చింది. సో ఇందాక డెసిమల్ నెంబర్ నుంచి బైనరీ నెంబర్ కన్వర్షన్ చూసాం కదా. ఇప్పుడు బైనరీ నెంబర్ నుంచి డెసిమల్ నెంబర్ కన్వర్షన్ చూద్దాం. సో ఇది బైనరీ నెంబర్. బైనరీ నెంబర్ ఇండికేట్ చేయాలంటే 0b అని ఉంటుందని చెప్పా కదా. సో నేను ఐడియల్లీలో 0b ఒక బైనరీ నెంబర్ టైప్ చేయాలి. ఎంటర్ చేసింగానే 5 వచ్చింది. అసలు 5 అనే అవుట్పుట్ ఎలా వచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ 0 1 0 1 అన్నాం. 2 power 0 2 power 1 మాన్యువల్గా ఎలా చేస్తాము అనేది చూపిస్తున్నా ఇప్పుడు. 2 power 2 2 power 3. సో ఇక్కడ నేను జీరోస్ని తీసుకోను అనమాట. 2 2s 4 ప్లస్ 2 power 0 1 అంటే 5. నాకు 5 ఆన్సర్ వచ్చింది కదా. సో ఈ నెంబర్ని డెసిమల్లో కన్వర్ట్ చేస్తే నాకు 5 వచ్చింది. సో అదే ఆన్సర్. సో ఇలా మనం బై హ్యాండ్ ఇలా కన్వర్ట్ చేసుకుంటాం. ఐడియల్లో టైప్ చేసింగానే ఇలా వచ్చేసింది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 1 0 1ని డెసిమల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తా. 1 అంటే సో ఇటు నుంచి 2 power 0 2 power 1 2 power 2 2 power 3 2 power 4. సో ఈ జీరోస్ని నేను తీసుకోను అనమాట. నెక్స్ట్ 2 power 0 అంటే 1, 2 power 3 8, 2 power 4 16, 16 plus 8 plus 1 25. సో ఇలా మనం ఒక బైనరీ నెంబర్ని డెసిమల్ ఫార్ములాకి కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. మనకి 2 more సిస్టమ్స్ ఉన్నాయి కదా, ఆక్టల్, హెక్సాడెసిమల్ అని. సో ఆక్టల్ అంటే బేస్ 8 ఉంటుంది, 0 నుంచి 7 వరకు వాల్యూస్ అనేవి వెళ్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ 3 4 5 అనేది ఆక్టల్ నెంబర్. 3 4 8 ఇట్లా ఉంటుంది కదా, 0 నుంచి 8 లోపల వెళ్ళేవి. సో అవి ఆక్టల్ నెంబర్ కాదు.
నెక్స్ట్ హెక్సాడెసిమల్ బేస్ 16 0 to 7 A to F వరకు వాల్యూస్ వెళ్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డెసిమల్ నెంబర్ని ఆక్టల్గా కన్వర్ట్ చేస్తున్నా. సో ఆక్టల్గా కన్వర్ట్ చేస్తున్నా కాబట్టి ఆక్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నా. నాకు ఆన్సర్ ఐడియల్లో టైప్ చేసింగానే నాకు అవుట్పుట్ ఇలా వస్తుంది 0 O అంటే ఆక్టల్ అని ముందు రిప్రజెంట్ చేస్తుంది. బైనరీకి 0B ఎలా రిప్రజెంట్ చేస్తామో ఆక్టల్కి 0O అని కూడా అలానే రిప్రజెంట్ చేస్తాం. అలానే నేను ఒక నెంబర్ని హెక్సాడెసిమల్గా కన్వర్ట్ చేయడానికి హెక్స్ యూజ్ చేస్తాను. నాకు ఇక్కడ 0x వచ్చింది. 0x అనేది జస్ట్ హెక్సాడెసిమల్ అని రిప్రజెంట్ చేయడానికి. హెక్స్ ఆఫ్ 10. సో హెక్స్ ఆఫ్ 10 చేస్తే నాకు 0xA వచ్చింది. సో 0x అనేది హెక్సాడెసిమల్ అని రిప్రజెంట్ చేయడానికి. 0xF అంటే 15 అని డిస్ప్లే అయింది. సో ఇలా మనం ఒక నెంబర్ని ఒక సిస్టమ్ని ఇంకో సిస్టమ్కి కన్వర్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ట్యూటోరియల్.